హృదయాలు కరిగి కన్నీళ్లు తెప్పించే ఘటన జగిత్యాలలో చోటు చేసుకుంది. అనారోగ్యంతో ఉన్న తల్లిని చూపించడానికి నిజామాబాద్ నుంచి జగిత్యాలకు వచ్చిన దీపక్ జేబులో పైసా లేకపోయినా తల్లిపై ఉన్న ప్రేమను చూసి అక్కడున్న వారంతా కంటతడి పెట్టుకున్నారు. అనారోగ్యంతో ఉన్న తల్లిని సర్కారు ఆసుపత్రిలో చూపించడానికి నిజామాబాద్ నుంచి జగిత్యాలకు వచ్చాడు దీపక్. జేబులో పైసా లేకపోవడంతో తల్లిని ఉచిత బస్సులో బస్టాండ్ వరకు చేర్చాడు. అక్కడి నుంచి దవాఖానకు ఆటో వాళ్ళ 50 రూపాయలు అడగడంతో చేసేది లేక తల్లిని బుచాన వేసుకుని ఆసుపత్రికి తీసుకెళ్లాడు. ఈ దృశ్యం చూసిన వారంతా కంటతడి పెట్టుకున్నారు. అప్పుడే అటుగా వెళ్తున్న ఎమ్మెల్యే సంజయ్ కుమార్ ఆ దృశ్యం చూసి కదిలిపోయారు. తన కారులో వారిని ఎక్కించుకుని ఆసుపత్రికి తీసుకువెళ్లి చికిత్స పూర్తయ్యాక తిరిగి బస్టాండ్ వరకు చేర్చారు. ఎమ్మెల్యే ఔదార్యం, కుమారుడి తల్లిపై ప్రేమ రెండూ కలిసి జగిత్యాలలో మానవత్వానికి నూతన నిర్వచనం ఇచ్చాయి. విజువల్లో మనం చూస్తున్నాం. దానికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అందించడానికి మా ప్రతినిధి శ్రీనివాస్ అందుబాటులో ఉన్నారు. శ్రీనివాస్, మనం చూస్తున్నాం ఏ అనారోగ్య సమస్యతో వాళ్ళు హాస్పిటల్కి రావడం జరిగింది, అక్కడ ఉన్న ఎమ్మెల్యే చూసి దానికి సంబంధించి వాళ్ళని వైద్యం పూర్తయిన తర్వాత మళ్ళీ బస్ స్టాండ్లో డ్రాప్ చేసిన సిచ్యువేషన్ కూడా మనం చూస్తున్నాం. అసలు వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేశారా? వాళ్ళు ఏమంటున్నారు? అనారోగ్యంతో ఉన్న తల్లిని చూపించుకోవడానికి నిజామాబాద్ నుంచి జగిత్యాలకు దీపకు రావడం జరిగింది. అయితే ఇటు తెలంగాణ ప్రభుత్వము మహిళలకు ఇటు ఉచిత ప్రయాణం కల్పించడంతో ఈ సదుపాయాన్ని సద్వినియోగం చేసుకుని ఇటు ఆసుపత్రికి రావడం జరిగింది. అయితే బస్టాండ్ చేరుకున్న తర్వాత ఆసుపత్రికి వెళ్ళడానికి దీపక్ చేతిలో నయా పైసలు లేకపోవడంతో మాత్రము తన తల్లిని ఎలాగైనా ఆసుపత్రిలో చూపించాలని చెప్పి ఏకంగా ఆ బస్టాండ్ నుంచి హాస్పిటల్ వెళ్ళడానికి 50 రూపాయలు అడగడంతో ఆ 50 రూపాయలు కూడా పెట్టే స్తోమత లేని దీపకు తన తల్లిని భుజాన వేసుకొని ఆ రోడ్డు వెంబడి నడుచుకుంటూ వెళ్లేటువంటి ప్రయత్నం కూడా చేశారు. అయితే ఈ దృశ్యాన్ని అటువైపుగా వెళ్తున్నటువంటి జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ చూసి చెల్లించిపోయి అక్కడికి చేరుకోవడం కూడా జరిగింది. చేరుకుని తర్వాత తల్లిని మోసుకుంటూ వెళ్తున్నటువంటి దీపక్ను ఆపి అక్కడి నుంచి ఆసుపత్రికి తరలించి తానే స్వయంగా ఆసుపత్రికి చేరుకొని ఆ తల్లికి సంబంధించినటువంటి వైద్యకు సంబంధించినటువంటి ఏం సమస్యలు ఉన్నాయని మొత్తం కూడా అడిగి తెలుసుకొని ఆసుపత్రి వారితో మాట్లాడడం కూడా స్వతహా డాక్టర్ కావడంతో ఆసుపత్రికి వెళ్ళి నేరుగా వెళ్ళి ఆ దీపక్ను తన తల్లిని ఎలాగైనా హాస్పిటల్లో చూపించుకోవాలని చెప్పి ఏకంగా ఒక కుమారుడు మానవత్వము చూపడంతో అయితే దీనికి అందరూ కూడా ముగ్ధులైనటువంటి పరిస్థితి. వారి యొక్క సమస్యలను తెలుసుకొని హాస్పిటల్లో చూపెట్టిన తర్వాత తిరిగి దారి ఖర్చుల కోసం డబ్బులు ఇచ్చి మళ్ళీ వారిని నిజామాబాద్ పంపే ఏర్పాటు కూడా చేయడం జరిగింది. మొత్తానికైతే జగిత్యాల ఎమ్మెల్యే చొరవ తీసుకోవడంతో తల్లి మొత్తానికైతే వాహనంలో వెళ్లి ఆసుపత్రిలో చూపెట్టుకుని తర్వాత మళ్ళీ ఆసుపత్రి నుంచి బస్ స్టాండ్ కు వెళ్ళడానికి అయితే జగిత్యాల ఎమ్మెల్యే స్వయంగా తాను దిగి ఆ వెహికల్ ను వారికి అప్పగించడం కూడా జరిగింది. ఆ ఎమ్మెల్యే సంజయ్ కుమార్ ఈ దృశ్యం మొత్తం చూసి కూడా చలించి కదిలిపోయి తన కారులో వాళ్ళని ఆసుపత్రికి తీసుకెళ్లి చికిత్స పూర్తయిన తర్వాత బస్ స్టాండ్ కు కూడా మళ్ళీ పంపడంతో అయితే తన ఔదార్యాన్ని చాటుకున్నాడని చెప్పుకోవచ్చు. అదేవిధంగా ఆసుపత్రి వైద్యులతో కూడా మాట్లాడడం జరిగింది. ఆ తల్లికి ఎలాంటి సమస్యలు ఉన్నా కూడా మొత్తం చూడాలని చెప్పి అయితే చెప్పడంతో అయితే సంజయ్ కుమార్ అయితే పలువురు అభినందిస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. రత్న. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్.